పెంటపాడు మండలం పెంటపాడు ప్రజా సంఘాల కార్యాలయం వద్ద ఈ ప్రెస్ మీట్ జరుగుతుంది. ఈ ఉద్దేశం ప్రధానంగా రైతులకు సంబంధించిన అన్ని రకాల కూడా కౌలు రైతులు చాలా ఇబ్బందులు పడి పండించిన పంటని ప్రభుత్వం కొనుగోలు చేసిన కాడికి ఇప్పుడు కూడా డబ్బులు రాలేని పరిస్థితిగా ఉన్నది. దాంతోపాటుగా ఏదైతే తేమ శాతం పేరుతోటి మిల్లర్లు కూడా తీసుకెళ్లే ధాన్యాన్ని తేమ శాతం రాలేదనే ఉద్దేశంతో డబ్బులు కూడా ఖర్చు చేయడం అనేది కూడా జరుగుతుంది. కానీ రైతు పంట పండించడానికి చాలా ఇబ్బందులు పడి అవసరమైతే అప్పులు తెచ్చి పుత్తులు తాళ్ళు కూడా తాకట్టు పెట్టి ఆ రకంగా పండించారు. కానీ ఈ రోజున పండించారు, చేతికి వచ్చింది, ప్రభుత్వానికి తోలారు, చేతికి డబ్బులు రాకుండా ఉన్న పరిస్థితి, చాలా ఇబ్బందులు పడే పరిస్థితి కనబడుతుంది. ఇంకా అనేక గ్రామాల్లో ధాన్యం ఇంకా కొనవలసింది, ఇంకా గవర్నమెంట్ తీసుకోవాల్సింది కూడా ఉంది. ఏదైతే రైతు భరోసా ద్వారా ఈ ధాన్యాన్ని కొనేటప్పుడు మరి వాహనాలని కూడా భరోసా ఏదైతే రైతు భరోసా కేంద్రాల ద్వారా వాహనాలు కూడా ఈ ధాన్యం తోలే దాని నుంచి కూడా సరఫరా చేయడంలో కూడా ప్రభుత్వం విఫలమైంది. సంచులు కూడా సరైన సౌకర్యం అందించే దాంట్లో కూడా ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. మరి ప్రభుత్వం ఏ రకమైనది కూడా చెప్పిన మాటలకి ఈ రోజున జరిగే పరిస్థితి చాలా ఎక్కడ స్పందన లేని పరిస్థితిగా కనబడుతుంది. మరి రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ రోజున మరి అన్ని రకాల ఇబ్బందులతోటి మరి పెట్టుబడులు పెట్టిన తర్వాత వాళ్ళు చేతులు డబ్బులు రాకపోతే అప్పులు పీల్చుతున్నారు. రెండో పరిస్థితి ఏంటంటే వాళ్ళు పిల్లలకి లేకపోతే ఇతర ఏమైనా కొనుక్కోవాలన్నా ఏది కూడా చేతిలో నయా పైసలు లేక చాలా ఇబ్బందులు పడే పరిస్థితి పడుతున్నారు. తక్షణమే ప్రభుత్వం దీని మీద పరిశీలించాలి, ఆలోచించాలి. చెప్పిన మాటని ఆలోచించి తక్షణమే ఏదైతే ప్రభుత్వం కొనుగోలు చేసిందో ఆ ధాన్యం డబ్బులన్నీ కూడా రైతుల అకౌంట్లో తక్షణం వేసేదాని గురించి తమ చర్యలు తీసుకోవాలని మేము రైతు సంఘం తరపున డిమాండ్ చేస్తున్నాం.